ఇంకెవరైనా వస్తారా? హలో కృష్ణవేణి. హలో హలో కృష్ణవేణి. హలో హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. వినిపిస్తుంది ఇప్పుడు? ఓకే, ఇందాక మ్యూట్ చేస్తాను. ఓకే, ఇంకెవరైనా వస్తారా రాజా రమేష్? సార్ ఎవరైనా వస్తారు, జాయిన్ అవుతారు ఇంకెవరైనా? జగ్గు ఏమన్నా జగదీష్ ఏం మన ప్రవీణ్ ఏదో 3 రోజుల తర్వాత జాయిన్ అవుతారని అన్నావు. ఏమైంది? మాట్లాడమేమైనా ఈ మధ్యనే? లేదు సార్, ఏం అప్పుడు ఫోన్ చేసింది సార్. ఇంకా మరి ప్రవీణ్, వీరప్రసాద్ వీళ్ళు జాయిన్ అవ్వట్లేదు ఏంటి మరి? ఈ రోజుతో యూనిట్ అయిపోతుంది మరి. అవును మరి ఏం చేయాలో తెలియదు. మరి ఉషా అన్న అమ్మాయి జాయిన్ అయ్యేది, ఏమైంది ఉషాకి? సార్ ఉషా కృష్ణవేణి, శ్రీజ్యోతిగా ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. చెప్పండి సార్. ఉషా జాయిన్ అయ్యేది తెలియదు సార్. ఓకే సర్లేండి. అయితే ఇంకా ఎవరు జాయిన్ అయ్యేటట్టు లేరు. మరి మీతో కానిద్దామా? ఆగుదామా? ఏమైనా ఎవరైనా జాయిన్ అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా? మొదలుపెట్టిన అయితే రాజా రమేష్. హలో సార్ చెప్పండి సార్. మొదలు పెడదాం అయితే. ఇంకా ఓకే సార్. జగదీష్ వీడు మొత్తం కూడా వచ్చి వెళ్ళిపోయాడు. ఏమైంది ఏమో సార్, తెలుసు సార్. సరే కానివ్వండి. అయితే జగదీష్ వచ్చి జాయిన్ అయితే చూద్దాంలేండి, అడ్మిట్ చేద్దాం తర్వాత. ఓకే సార్. ఈ ప్రాబ్లము చూడండి. ఇది Sn = 1 + 1/n హోల్ పవర్ n. ఈ సీక్వెన్స్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఎలా చేస్తున్నాం చూడండి. ఇంక్రీజింగ్ బౌండెడ్ లేదా డిక్రీజింగ్ బౌండెడ్. మోనోటోన్ కన్వర్జెన్స్ థియరం అప్లికేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు Sn = 1 + 1/n 1 + 1/n హోల్ పవర్ n అనమాట. ఇప్పుడు బైనామియల్ థియరం అప్లై చేస్తే ఏమవుతుంది? బైనామియల్ థియరం ప్రకారం a + b హోల్ పవర్ n ఫార్ములా ఏంటి? a పవర్ n ప్లస్ nc1 a పవర్ n - 1 ఇంటూ b ప్లస్ nc2 a పవర్ n - 2 ఇంటూ b స్క్వేర్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏంటి? ncn b పవర్ n అనమాట. ఆ ఫార్ములా ప్రకారం ఫస్ట్ టర్మ్ nc0 అంటే 1 ఇంటూ 1 పవర్ n అంటే 1 అవుతుంది. ప్లస్ nc1 అంటే n ఇంటూ 1 పవర్ n - 1 అంటే 1 అవుతుంది. ఇంటూ b పవర్ 1. b అంటే 1/n ఇక్కడ. సో n ఇంటూ 1/n అయింది ఇక్కడ. ప్లస్ nc2 అంటే n ఇంటూ n - 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 పవర్ n - 2 అంటే 1 అవుతుంది. 1/n హోల్ స్క్వేర్. b స్క్వేర్ ఇంటూ 1/n హోల్ స్క్వేర్. ప్లస్ nc3 అంటే n ఇంటూ n - 1 ఇంటూ n - 3/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 పవర్ n - 3 అంటే 1 ఇంటూ 1/n హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ncn అంటే 1 ఇంటూ 1/n హోల్ పవర్ n. ఇది బైనామియల్ థియరం ఎక్స్పాన్షన్.
ఇది అర్థం కాకపోతే చెప్పండి. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సింప్లిఫికేషన్. ఫస్ట్ టర్మ్ 1, n ఇంటూ 1/n అంటే 1, 1/2 ఫ్యాక్టోరియల్ ఏమో పక్కకు రాశాను. 1/n² ఉంది కదా, 1/n² ఒక n క్యాన్సిల్ అవుతుంది, ఇంకో n ఏమో n-1/n అని రాస్తే n/n 1 అవుతుంది, -1/n. ఈ టర్మ్ అర్థమైందా లేదు చెప్పండి. 1/2 ఫ్యాక్టోరియల్ బయటికి తీసాను, ఒక n క్యాన్సిల్ అయింది 1/n² n-1/n అంటే n/n -1/n అవుతుంది. అర్థమైంది ఈ టర్మ్ చూడండి, హైలైట్ చేసిన టర్మ్ చూడండి. ఇది థర్డ్ టర్మ్ ఈక్వేషన్లో ఈ టర్మ్ చూడండి, కర్సర్ పెట్టిన టర్మ్ అర్థమైందా లేదు చూడండి. అర్థమైంది సార్. ఓకే, ఆ విధంగా 1/3 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే పక్కకు పెట్టేసి 1 - 1/n 1 - 2/n ప్లస్ సో ఆన్ అవుతుంది. లాస్ట్ది 1/n ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనకి 1/n ఫ్యాక్టోరియల్ లేదు, దాన్ని ఏం చేసామంటే n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ అని రాస్తాం ఇక్కడ లాస్ట్ టర్మ్. సో n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ అని రాసి 1/n ఫ్యాక్టోరియల్ పక్కన పెట్టి మిగిలిన 1/n ఫ్యాక్టోరియల్లో ప్రతి టర్మ్ని nతో డివైడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. 1 - 1/n 1 - 2/n సో ఆన్ 1 - n-1/n వస్తుంది. ఒక n క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇది Sn అన్నమాట. దీన్ని ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ నంబర్ ఇచ్చాము దీనికి. ఇక్కడ 4th ఈక్వేషన్ చూపిస్తుంది ఇది. ఇప్పుడు చూడండి, అదే విధంగా Sn+1ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. Sn+1 బైనామియల్ థియరం ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ Snలో n ప్లేస్లో n+1 పెట్టేస్తే సరిపోతుంది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఈక్వేషన్ 4 ఉంది కదా, ఈక్వేషన్ 4 సార్ జగ్గు నుండి యాడ్ అంటే చేసుకోండి, యాడ్ చేయండి సార్. ఓకే ఓకే ఓకే, అడ్మిట్ చేస్తాను. ఓకే, ఎవరున్నారా వచ్చేవాళ్ళు? అంతేనా? దీనికి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి మనం. సరే, ఓకే. ఇప్పుడు Sn ఏమో 1 + 1 + 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n 1 - 2/n ప్లస్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n 1 - 2/n సో ఆన్ 1 - n-1/n. ఈ ఈక్వేషన్ 4లో n ప్లేస్లో n+1 పెడితే ఏమొస్తుందో చూడండి. 1 + 1 + 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n ప్లేస్లో 1/n+1 వస్తుంది, ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n+1 ఇంటూ 1 - 2/n+1 ప్లస్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏమో 1/n+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 - 1/n+1 ఇంటూ 1 - 2/n+1 సో ఆన్. ఇక్కడ n-1 ప్లేస్లో n వస్తుంది, కింద ఏమో n+1 వస్తుంది. ఇది Sn నుంచి Sn+1 ఎలాగొచ్చిందో అర్థమైందా లేదా? అర్థం కాకపోతే చెప్పండి. Sn నుంచి Sn అర్థమైంది అర్థమైందా? సార్. Sn+1 ఓకే, Sn నుంచి Sn+1 ఎలా వచ్చిందో అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ Sn+1 అన్నది గ్రేటర్ దాన్ ఫస్ట్ టర్మ్ ఏమో 1, సెకండ్ టర్మ్ కూడా 1 అలా ఉంచాము. థర్డ్ టర్మ్లో చూడండి 1 - 1/n+1 టర్మ్ ఉంది కదా, 1/n+1 వాల్యూ అన్నది 1/n కంటే తక్కువ అనమాట. 1/n+1 1/n కంటే చిన్నది. 1/n+1 ఈజ్ లెస్ దాన్ 1/n. దాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే -1/n+1 అన్నది గ్రేటర్ దాన్ -1/n అవుతుంది. సో ఆ రెండింటికి -1/n+1 గ్రేటర్ దాన్ -1/n కాబట్టి
1 యాడ్ చేసాం అనుకో రెండు వైపులా 1 మైనస్ 1 బై ఎన్ ప్లస్ 1 అన్నది గ్రేటర్ దెన్ 1 మైనస్ 1 బై ఎన్ అవుతుంది. సో ఈ టర్మ్ ఇక్కడ కర్సర్తో చూపిస్తున్న టర్ము ఈ టర్మ్ కంటే పెద్దదన్నమాట. అదేవిధంగా 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 మైనస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ 2 బై ఎన్ ప్లస్ 1 అన్న టర్ము ఈ టర్మ్ కంటే పెద్దదన్నమాట. సో ఈ విధంగా మొత్తం అంతా ప్లస్ డాట్ డాట్ ప్లస్ 1 బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఇంటూ 1 మైనస్ 1 బై ఎన్ ఇంటూ 1 మైనస్ 2 బై ఎన్ సో ఆన్ 1 మైనస్ ఎన్ బై ఎన్ మైనస్ 1 బై ఎన్ అన్నది ఈ లాస్ట్ టర్మ్ కంటే చిన్నదనమాట. సో మనకి ఇదేంటి ఈ మొత్తం అంతా ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇది ఎలా అనిపిస్తుంది చూడండి. 1 ప్లస్ 1 ప్లస్ 1 బై ఎస్ఎన్ అయింది కాబట్టి ఎస్ఎన్ ప్లస్ 1 అన్నది గ్రేటర్ దాన్ ఎస్ఎన్ అయింది. ఓకే, సో దీని ప్రకారం మనకి ఏమైంది సీక్వెన్స్ ఎస్ఎన్ అన్నది ఇంక్రీజింగ్ అనమాట. సో మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ ఆ స్టేట్మెంట్ రాయాలంతే ఇక్కడ అది చూపించిన తర్వాత. హెన్స్ ద గివెన్ సీక్వెన్స్ ఈజ్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్. ఓకే, ఆల్సో ఫ్రమ్ ఈక్వేషన్ 4 ఏముందో చూడండి ఒకసారి. ఇక్కడ ఈక్వేషన్ 4లో ఇది ఈక్వేషన్ 4 1 ప్లస్ 1 2 అనమాట ఈ వాల్యూ ప్లస్ ఇంకొక పాజిటివ్ క్వాంటిటీ యాడ్ చేస్తాం. ఇదంతా ఒక పాజిటివ్ క్వాంటిటీ. సో ఎస్ఎన్ వాల్యూ అన్నది 2 కంటే పెద్దది. అర్థమైందా లేదా? 2 కంటే పెద్దదని అర్థమవుతుందా లేదా? 1 ప్లస్ 1 2కి ఇంకొంత టర్మ్ కొంత యాడ్ చేస్తున్నాం. సో ఎస్ఎన్ అన్నది 2 కంటే పెద్దది. ఓకేనా? ఎస్ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ 2. అది అర్థమైందా లేదా చెప్పండి. అర్థమైందా? ఎస్ఎన్ వాల్యూ గ్రేటర్ దెన్ 2. అర్థం కాకపోతే చెప్పండి, ఏం అర్థం కాలేదా? హలో హలో శ్రీజ్యోతిక, హలో అర్థం కాలేదా? సో ఈక్వేషన్ 4 నుంచి ఒకసారి జాగ్రత్తగా చూడండి. రాజా రమేష్, హలో సార్ అర్థమైందా లేదా? ఏమైనా వినిపిస్తుందా? ఏమైనా బ్రేక్ వస్తుందా వాయిస్ ఏమైనా? వినిపిస్తుంది సార్. ఓకే, ఎస్ఎన్ వాల్యూ 2 కంటే పెద్దది. అగ్రి అవుతారా లేదా? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 అని ఉంది ప్లస్ సమ్ పాజిటివ్ క్వాంటిటీ ఉంది కాబట్టి ఎస్ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఓకే, అర్థమైందా లేదా రాజా రమేష్? సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అది కొంచెం. ఇప్పుడు ఎస్ఎన్ ఉందా సీక్వెన్స్? అదే అర్థం కాకపోతే చెప్పండి, అదే చెప్తున్నా. ఇప్పుడు ఎస్ఎన్ అన్నది ఇలా ఉంది కదా, 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది వచ్చింది కదా. అవును సార్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ 2 టర్మ్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 2 వచ్చింది. 1 ప్లస్ 1 ఎస్ సార్. 2 ప్లస్ సమ్ పాజిటివ్ క్వాంటిటీ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 మైనస్ 1 బై ఎన్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/n. ఇవన్నీ పాజిటివ్ టర్మ్స్ అనమాట. సో 2 ప్లస్ సమ్ పాజిటివ్ క్వాంటిటీ ఉంది కాబట్టి ఈ ఎస్ఎన్ వాల్యూ గ్రేటర్ దాన్ 2 అవుతుంది అనమాట. అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకా డౌట్ ఉంటే చెప్పు. ఏం లేదు, ఫస్ట్ 2 టర్మ్ యాడ్ చేసాము, దానికి ఇంకో పాజిటివ్ క్వాంటిటీ ఉంది కాబట్టి ఈ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ సమ్ క్వాంటిటీ ఉంది. సో దాని ప్రకారం ఏమైంది, ఇదంతా వదిలేస్తే 2 కంటే పెద్దది ఉంటుంది. ఎస్ఎన్ ఈజ్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 2 అనమాట. ఓకే, దాని తర్వాత ఏమైతుందో చూడండి. లెస్ దాన్ 1 ప్లస్ 1 ఎస్ఎన్ అనేది లెస్ దాన్ 1 ప్లస్ 1. ఈ క్వాంటిటీ వదిలేసాం అనుకో 1/2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇది వదిలేస్తే 1/3 ఫ్యాక్టోరియల్, ఇది వదిలేస్తే 1/n ఫ్యాక్టోరియల్ సో ఆన్ వస్తుంది. సో ఎస్ఎన్ అన్నది 2 కంటే పెద్దది. 2 లెస్ దాన్ ఎస్ఎన్ అవుతుంది. లెస్ దాన్ ఎస్ఎన్ ఈజ్ లెస్ దాన్ 1 ప్లస్ 1 ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n ఫ్యాక్టోరియల్ అవుతుంది.
ఇక్కడ ఈక్వేషన్ 4లో చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ 2 అర్థమైంది కదా, ఎస్ఎన్ అన్నది. రాజా రమేష్, అవును సార్, అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఇప్పుడు లెస్ దాన్ ఏమవుతుందంటే 1/2 ఫ్యాక్టోరియల్, 1/3 ఫ్యాక్టోరియల్, సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ వస్తుంది. అది వదిలేస్తే అది 2 less than SN less than 1 plus 1 plus 1/2 factorial plus so on plus 1/n factorial. మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లంలో ఏం చెప్పాము, ఇది ఈ మొత్తం ఇది ఒక ప్రాబ్లంలో చెప్పాము. 1/2 factorial is less than 1/2, 1/3 factorial ఏమో less than 1/2 square, so on 1/n factorial అన్నది less than 1/2 power n minus 1. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసాం, కావాలంటే చూడండి. అది మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ప్రాబ్లం 8లో ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసాం. 1 plus 1/1 factorial 1/2 factorial is less than 1/2 అన్నమాట. సో 1/2 factorial less than 1/2, 1/3 factorial less than 1/2 square, సో అని అనమాట. ఇది వాడుతున్నాను అక్కడ ఈ రిజల్ట్. ఓకే, ఆ రిజల్ట్ ప్రకారం ఏమవుతుందో చూడండి. ఈ మొత్తం 1/2 ఫ్యాక్టోరియల్ అనేది 1/2 కంటే చిన్నది, 1/3 ఫ్యాక్టోరియల్ ఏమో 1/2 స్క్వేర్ కంటే చిన్నది, సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ అన్నది 1/2 power n minus 1 కంటే చిన్నది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టర్మ్ అలా ఉంచితే 1 నుంచి ఇది జామెట్రిక్ సిరీస్. దీని ఫార్ములా ఏంటి, 1 minus r power n by 1 minus r. ఈ వాల్యూ మొత్తం మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ వాల్యూ మొత్తం 1 minus ఇది 1 minus half 1/2 whole power n అన్నది 1/1 minus 2 కంటే చిన్నది అవుతుంది మొత్తం. ఇది ఆల్రెడీ ముందు ప్రాబ్లంలో చెప్పింది అది. ఓకే, సో 1 plus 1/1 minus half అంటే హాఫ్ అవుతుంది, హాఫ్ 1/half అంటే 2 అవుతుంది. సో 1 plus 2 3 అవుతుంది. SN అన్నది 2కి 3కి మధ్యలో ఉంది కాబట్టి బౌండెడ్. గివెన్ సీక్వెన్సీస్ ఫస్ట్ ఏమో ఇంక్రీజింగ్ అని చూపించాము, రెండోది ఏమో బౌండెడ్ అని చెప్పాము, కాబట్టి అది కన్వర్జెంట్ అనమాట. కరెంట్ పోయింది ఇక్కడ, సో ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోవడానికి అవకాశం ఉంది, అందుకని ఆపేస్తాను. ఇప్పుడు రేపు మిగిలిన ప్రాబ్లం చెప్పుకుందాం. ఓకే, ఓకేనా? ఓకే సార్. సరే ఉంటాను అయితే కానీ.